లదాఖ్ వెళ్లే వాళ్ళందరూ ఈ రూట్ మ్యాప్ ని చూస్ చేసుకోండి. ముందుగా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా లదాఖ్ ట్రిప్ కి ప్లాన్ చేసుకుంటే వాళ్ళందరికీ ఈ రీల్ షేర్ చేయండి. ఫస్ట్ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి వయా ఝాన్సీ, ఆగ్రా నుండి ఢిల్లీ మీదుగా కాసోల్ కి రీచ్ అవ్వండి. నా వరకైతే మనాలి ఎప్పుడు ఓవర్ రేటెడ్ అండ్ ఓవర్ క్రౌడెడ్ ప్లేస్, అందుకే నేను కాసోల్ ని విజిట్ చేయమంటున్నాను. ఇంకా కాసోల్ నుండి వయా మనాలి మీదుగా జిస్పా వరకైనా రీచ్ అవ్వండి, లేదా జాన్స్కార్ లోని గంబోక్ రంజన్ వరకు వెళ్లి టెంట్ స్టే ని ఎక్స్పీరియన్స్ చేయండి. అక్కడ నుండి పదుమ్ రంగుమ్ లోని అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుని కార్గిల్ కి వెళ్ళిపోండి. కార్గిల్ లోని కార్గిల్ వార్ మెమోరియల్ ని విజిట్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. దెన్ స్టార్ట్ టువర్డ్స్ లే సిటీ. మధ్యలో వచ్చే లామయూర్ మానెస్ట్రీ ఇంకా మూన్ ల్యాండ్ ని విజిట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. వన్స్ యూ రీచ్ లే లదాఖ్, టేక్ రెస్ట్ అట్లీస్ట్ ఫర్ 2 days, ఎందుకంటే మన బాడీ ఆ హై ఆల్టిట్యూడ్ క్లైమేట్ కి అడాప్ట్ అవుద్ది. సో ట్రిప్ అంతా మీకు ఎక్కువ రిస్క్ ఉండకపోవచ్చు. ఇంకా లే నుండి వయా కార్దుంగ్లా పాస్ నుండి డిస్కిట్ రీచ్ అవ్వండి. నూబ్రా వ్యాలీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇండో పాక్ బార్డర్ విలేజెస్ అయిన తాంగ్ తుర్తుక్ ని విజిట్ చేయండి. డిస్కిట్ నుండి సీదా ప్యాంగాంగ్ మీరాక్ విలేజ్ చూసుకొని దెన్ స్టార్ట్ టువర్డ్స్ హన్లే. ఈ హన్లేలో స్టార్ గేజింగ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా హన్లే నుండి ఎర్లీ మార్నింగే వయా పోటిల్లా టాప్ నుండి వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అయిన ఉమ్లింగ్లా పాస్ ని విజిట్ చేయండి. దెన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ విజిట్ డెమ్చోక్ ఆల్సో. మళ్ళీ సేమ్ ఉమ్లింగ్లా రూట్ లోనే వయా కోయల్దింగ్తి రూట్ లో న్యోమాకి రీచ్ అవ్వండి. ఇంకా న్యోమా నుండి నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యి మీరు 2 ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. వన్ ఈ సోమోరోరి అండ్ ఇంకోటి పూగా వ్యాలీ. ఇంకక్కడి నుండి వయా లే మనాలి హైవే మీదుగా బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అవ్వండి.